తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సమయం ముగిసింది. అయితే ఇప్పటికే 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇంకా ఓటర్లు భారీగా క్యూ లైన్ల వద్ద వేచి ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూసుకుంటే సాయంత్రం 5 గంటల కల్లా ఓటింగ్ శాతం తెలంగాణలో 61.16% ఉంది. ఏపీలో ఇది ఇంకా ఎక్కువగా 67.99% అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పటి వరకు క్యూ లైన్లలో ఉండే వారి ఓటర్లు కూడా ఓటింగ్ కౌంట్ చేసినట్టయితే ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సమయం ముగిసింది. అయితే ఇప్పటికే 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంకా ఓటర్లు కూడా ఇంకా భారీగా క్యూ లైన్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో. అయితే దీనికి పోలింగ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి. థ్యాంక్ యూ సుధా. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ సమయం 6 గంటలకే ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో ఉన్న ఓటర్ల చేత అధికార యంత్రాంగం ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా సదుపాయాలు కేటాయించిందని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 72% ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా మనకి తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇంకా 6 గంటల సమయం ముగిసిన తర్వాత ఏదైతే క్యూ లైన్ లో ఉన్నారో వారు మాత్రం వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇతరులకు ఇంకా అవకాశం లేకుండా అధికారులు ఇప్పటికే ఆ పోలింగ్ బూతుల వద్దకు కూడా రానికుండా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు జరిగిన ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు, అంటే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో 4 గంటలకే, ఏదైతే మావోయిస్టు ప్రాంతాలైన కొన్ని నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. అయితే క్యూ లైన్ లో ఉన్న వారికి మాత్రం అవకాశం ఇచ్చారు. అది కూడా పూర్తయినట్లుగా మనకు తెలుస్తుంది. కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలను ఏదైతే ఈసీ ప్రకటించింది అక్కడ కూడా 5 గంటలకే పోలింగ్ నిలిపేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు 7 నుంచి 6 గంటలు మిగతా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేని పోలింగ్ కేంద్రాల్లో 7 గంటల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రకటించింది. ఆ సమయం కూడా ముగిసింది. కొన్ని రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా అవకాశాలు కల్పిస్తుందని చెప్పవచ్చు సుధా. అనిల్, ప్రస్తుతానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, అదేవిధంగా కొన్ని సమస్యలు, టెక్నికల్ సమస్యలు కూడా తలెత్తే. మరి అటువంటి నేపథ్యంలో అక్కడ మరింత ఛాన్స్ ఏమైనా, అంటే టైం పొడిగించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా కొన్ని
సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన పోలింగ్ బూతుల్లో అయితే ఏదైతే ఎన్నికల ప్రక్రియ మాత్రం కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నారు. ఉన్న వారందరితో ఓటు హక్కు వినియోగించుకునేలా కూడా ఒక అవకాశం మాత్రం ఈసీ కల్పించిందని చెప్పొచ్చు. అధికారులందరూ కూడా ఏదైతే ఆ ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణానికి గేట్లు మాత్రం బారికేట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఆ ఓటు హక్కు వినియోగించుకునేలాగా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఉదయం ఈ సమస్య తలెత్తింది. అయితే ఇప్పటి వరకు కొంత ఆ పోలింగ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతూనే ఉంది. అలాంటి ఎలా నిలిచిపోయిన ఓటింగ్ మాత్రం చేయొచ్చు. అయితే కొన్ని ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో కొన్ని ఈవీఎంలని ధ్వంసం చేశారు వైసీపీ టీడీపీ కార్యకర్తలు. వాటన్నిటి కూడా రీపోలింగ్ కూడా నిర్వహించేందుకు కూడా ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఈవీఎంలే ధ్వంసం చేసిన సంఘటన కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అక్కడ రీపోలింగ్ కూడా కొనసాగిస్తారని మనకు తెలుస్తా ఉంది. ప్రజలు మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సంతృప్తి కూడా వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అసంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. కొన్ని సదుపాయాలు కేటాయించకపోవడం, అదిగాక ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో నిన్న వర్షం పడడం, వాతావరణం మార్పులు రావడం కూడా కొంతమంది క్యూ లైన్ లో ఉండి కూడా వారు ఓటు హక్కును మాత్రం ప్రశాంతంగా వినియోగించుకుంటున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అసలు ఎంత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఎంత ఓటు పర్సంటేజ్ ఉందనేది కూడా ఇంకా అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది సుధా. రైట్ అనిల్, థ్యాంక్ యూ.